ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పాలనపరమైన ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమవుతుంది. ఎలాంటి పేపర్ గానీ కంప్యూటర్ గానీ కేజ్రీవాల్ కు తామివ్వలేదని ఈడీ చెబుతుంది. అలాంటప్పుడు కేజ్రీవాల్ ఎలా ఆదేశాలు జారీ చేశాడంటూ ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సీఎం ఆదేశాలు జారీ చేశాడని చెప్పిన మంత్రి అతిషిని ప్రశ్నించడంతో పాటు కేజ్రీవాల్ కదలికలను పరిశీలించేందుకు సీసీటీవీ దృశ్యాలను అబ్జర్వ్ చేయనున్నారు. ప్రెస్ మీట్ లో కేజ్రీవాల్ ఆదేశాలంటూ పేపర్ను ప్రదర్శించడంపై ఈడీ మండిపడుతుంది. సీఎంకు పేపర్ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థ చర్యలు చేపట్టింది. మరోవైపు జైల్లో ఉన్న బయట ఉన్న ప్రజల సంక్షేమం కోసమే పనిచేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, మురుగునీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కేజ్రీవాల్ పంపించిన నోట్ను చూసిన తర్వాత తనకు కన్నీళ్లు వచ్చాయంటూ భావోద్వేగానికి గురయ్యారు మంత్రి. వేసవి ఎండలు ముదురుతుండటంతో నీటి సరఫరాను మెరుగుపరచాలంటూ సీఎం చెప్పారన్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్ లో అందించడానికైతే సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ యొక్క జైలు నుంచి జారీ చేసినటువంటి ఆదేశాలపై కూడా ఈడీ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సో ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. సో గతంలోనే ఈడీ అరెస్ట్ చేయకన్నా ముందే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొన్ని స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఒకవేళ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా జైల్లో నుంచి ఆయన పరిపాలన కొనసాగిస్తారని చెప్పారు. అందులో భాగంగానే ప్రస్తుతమైన ఈడీ కస్టడీలో ఉంటూనే కొన్ని సీఎంఓ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆయన జైల్లో నుంచి తీసుకున్నారు. దానికి సంబంధించిన ఒక పేపర్ సర్క్యులేట్ అవుతుంది. నిన్న ఆ పార్టీకి సంబంధించిన మంత్రి మీడియా ముఖంగా ఆ పేపర్ ను చూపిస్తూ ఇది కేజ్రీవాల్ ఇచ్చిన ఆదేశాలు, సో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మేము నిర్ణయాలు తీసుకుంటామంటూ ఆమె స్పష్టం చేసింది. ఆ ఆదేశం ఏంటంటే ఢిల్లీలో తాగునీటి సమస్య, మురికి సమస్యలపైన ఒక గెజిట్ ఆయన బయటికి విడుదల చేశారు. సో అది ఒక సర్క్యులేట్ అవుతుంది. సో దానిపైన మంత్రి స్వయాన మీడియా ముఖంగా చెప్పడం పట్ల దీనిపైన చర్చ కొనసాగుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన జైలుకి వెళ్ళారు, జైల్లో నుండి నిర్ణయాలు తీసుకోవచ్చా అనే దానిపైన ఒక క్వశ్చన్ అయితే నడుస్తా ఉంది. సో దీనిపైన ఈడీ అధికారులు కూడా దృష్టి సారించారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జైల్లో ఉండాలంటే ఒక ఏదైతే నోటు గానీ ఒక అఫీషియల్ గా బయటికి వెళ్ళాలంటే ఈడీ అధికారులు తెలియకుండా ఏమీ బయటికి ఏదైతే ప్రస్తుతం ఆయనకు బయటికి వచ్చిన పేపర్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి అనే దానిపైన ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈడీ ఏదైతే దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. అసలు ఆ పేపర్ ఎలా బయటికి వెళ్ళింది, ఒకవేళ ఆ ప్రెస్ నోట్ గానీ ఆ విధంగా ఏదైతే గజెట్ నోటిఫికేషన్ ఏదైతే బయటికి వెళ్ళిందో అది ఎలా బయటికి వెళ్ళింది, కంప్యూటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు టైప్ చేశారు, అసలు పెన్ను పేపర్ ఎలా వచ్చింది, ఇవన్నీ దానిపైన ఈడీ అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ఏదైతే ఆ మంత్రి అతీషి ఏదైతే మీడియాకు రిలీజ్ చూపించిన పేపర్ ఉందో దానిపైన దర్యాప్తు అయితే వేగంగా కొనసాగుతుంది. ఆమెను కూడా పిలిపించి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ప్రధానంగా అందులో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. సో అయినా కూడా ఆమె ప్రస్తావిస్తూ ప్రజా పరిపాలన కోసము అరవింద్ కేజ్రీవాల్ జైల్లో నుంచి కూడా పరిపాలిస్తున్నారు అంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. దీనిపైన ఈడీ అయితే చాలా సీరియస్ గా తీసుకుంది. సో కస్టడీలో ఉంటూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, సో అలా పేపర్ ఎలా బయటికి వెళ్ళింది దానిపైన అయితే ఈడీ చాలా సీరియస్ తీసుకుంది. అతీషిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. దీనిపైన అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా స్పందిస్తూ కావాలని ఈడీ అధికారులు ఏదైతే బెదిరింపుల చర్యకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, ఆయన ఇంకా రాజీనామా చేయలేదు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నా కూడా ప్రజా పరిపాలన దృష్ట్యా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆమె స్పష్టం చేసింది. సో మేము దేనికైనా రెడీగా ఉన్నామంటూ అటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపైన అయితే ఈడీ సీరియస్ గా తీసుకుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అయితే అతీషి మంత్రిగా ఉంది, ఆమె జలబోర్డుకు సంబంధించిన మంత్రి. సో ఆమెను కూడా పిలిచి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.